నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ 11వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మకర రాశిలో ఉత్తరాషాఢ 3-4 పాదాల నుండి శ్రవణ నక్షత్రం 1-2 పాదాల వరకు నక్షత్రాలలో సంచరిస్తున్న సమయాన మిథున, తుల, కుంభరాశుల వారికి ఈరోజు ఫలితాలు, సూచించదగిన పరిహారాలు, ఆచరించదగిన పరిహారాలు, జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి రవి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడే కాబట్టి ఈరోజు ఈ మిథున రాశి, తులారాశి, కుంభరాశుల వారికి ఈ వీడియోలో చెప్పటం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం, ముఖ్యంగా లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశిని అనుసరించి చంద్రుడు అష్టమ సంచారం జరుగుతోంది. కాబట్టి ఈరోజు వీరికి కొద్దిపాటి మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త ముందస్తుగా తీసుకోవండి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా దీనికి ఆదాయపరంగా అయితే బాగానే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కానీ విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలి. ఎక్కువగా వారి ధ్యాస మళ్ళే అవకాశం ఉంది. పాత అంశాలను సమీక్షించుకోవడం చాలా మంచిది. అంటే అయిపోయిన రివిజన్ వర్క్ చాలా ఈరోజు చేసుకున్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా అనేది సూచించడం జరుగుతుంది. వారి ధ్యాస పెట్టి రివిజన్ వర్క్ కూడా చేసుకోవాలి అనేది సూచన. ఇక వృత్తి వ్యాపారాల్లో అయితే కనుక పని ఒత్తిడి చాలా పెరుగుతుంది. ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పటికే ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది అనేది సూచిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఏ నిర్ణయాలు కానీ, విస్తరణకు కానీ, కొత్త డెసిషన్స్ తీసుకోవటం కానీ, అగ్రిమెంట్స్ కానీ వీటన్నిటికీ కూడా ఈరోజు అంత అనుకూలం లేదు. యథావిధిగా ఈరోజు వృత్తి వ్యాపారాలు సాగేట్టుగా చూసుకుంటే సరిపోతుంది. ఇక కుటుంబం సంబంధాలు విషయాలలో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకుంటే అపార్థాలు ఏర్పడవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ చూపించాలి అనేది సూచిస్తుంది. ఎక్కువగా వివాదాలకు ఆస్కారం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడాలి ఈరోజు. ఇక స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువగా తీసుకోకూడదు, అంత అనుకూలం లేదు. విదేశీ ప్రయత్నాలు ఈరోజు చేసుకునే వారికి ఫలిస్తాయి, ఆటంకం లేకుండా సాగుతాయి. కాబట్టి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి అనుకూలతలే ఉంటాయి ఈ మిథున రాశి వారికి అనేది సూచించటం. ఈ విధమైన మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు 4లో సంచారం చేస్తున్నాడు. 4లో చంద్ర సంచారం కాబట్టి వీరికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అయితే స్థిరంగా ఉంటుంది. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనేది సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఇంకా ఉత్సాహంగా ఉంటారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాల్లో అయితే కనుక భాగస్వాముల నుండి సహకారాలు మంచిగా సాగి వ్యాపారాలు ముందుకు సాగేందుకు, ఇక పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం విద్యార్థులకి కూడా వీరికి కూడా చాలా బాగుంది. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి, ఆర్థికంగా బాగుంది. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. న్యాయపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం అయితే కొద్దిపాటి ఖర్చులు సూచిస్తున్నాయి. ఇది ఈ తులారాశి వారికి ఆల్మోస్ట్ బాగానే ఉన్నది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి వ్యయస్థానములో చంద్ర సంచారం జరుగుతుంది. వ్యయస్థానములో చంద్ర సంచారం ఈ కుంభరాశాధిపతి ద్వితీయంలో సంచరిస్తున్నాడు. ఇక వ్యయస్థానాధిపతి కూడా శని కాబట్టి వ్యయంలో చంద్ర సంచారం అంటే
ఎక్కువగా ఈ కుంభరాశి వారికి నిద్రలేని సమస్యలు ఎక్కువగా కల్పించటం జరుగుతుంది. యోగా ప్రాణాయామం చేయడం వల్ల ఉపశమనం పొందాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఆదాయ మార్గాలు అయితే పెరుగుతాయి బాగానే, ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. యథావిధిగా ఖర్చులు అయితే బాగానే ఉన్నాయి. ఉద్యోగంలో ఉద్యోగస్తులకి మార్పు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ సమయంలో ఈరోజు అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కుంభరాశి ఉద్యోగస్తులకి. విద్యార్థులకైతే కనుక కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది, బాగానే ధ్యాస ఉంటుంది, వీరికి అనుకూలంగానే ఉంది. ఇక ప్రేమికుల మధ్య అయితే కనుక చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు వరకు మౌనంగా ఉండటం మంచిది, బంధం నిలబడాలి అంటే అనేది. ఇక స్థిరాస్తి కొనుగోలు లేదా ఇంటి మార్చాలనే ఆలోచనలు, ఈ విధమైన ధోరణిగా కూడా ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు గురించి కానీ, ఇంటి మార్చాలనే ఆలోచనలు కానీ, ఈ విధమైన మార్పులకి ఆలోచన చేస్తారు అనేది కూడా కుంభరాశి వారికి సూచించటం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా అందరికీ చాలా బాగానే ఉంది ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు శని కుజుల యుతి మీనరాశిలో జరుగుతున్నందువల్ల కొద్ది ప్రతికూల ఫలితాలు ఉంటాయి. శని కుజ కలయిక, ఆ ప్రభావం వల్ల మిథున రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి వారికి వాతావరణం సంబంధిత సమస్యలు లేదా ఎముకల నొప్పులు ఇబ్బంది కలిగించవచ్చు. ఎటువంటి తీవ్రమైన సమస్యలు సూచించబడనప్పటికీ అజాగ్రత్తగా అయితే ఉండకూడదు కదా. ఈ కొద్దిపాటి సమస్యలకైనా సరే జాగ్రత్తగా కేర్ తీసుకోండి అని కుంభరాశి వారికి సూచన. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా వారి చిన్న చిన్న పరిహారాల ద్వారా ఎంతో మేలు పొందొచ్చు అనేది సూచన. మిథున రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. తులారాశి వారు దుర్గాదేవిని పూజించాలి. కుంభరాశి వారు ప్రతి గురువారం అరటి చెట్టుకు పసుపు నీరు సమర్పించాలి. ఇది శుభ ఫలితాలను ఇస్తుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఈ ముఖ్యంగా మిథున, తుల, కుంభరాశుల వారికి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.